మరొకసారి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరం బైబిల్స్ తెరచి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మనలో ప్రతి ఒక్కరికి కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక కోరిక అనేది ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. ఇది నాకు కావాలి, దీన్ని నేను పొందుకోవాలి, నేను ఈ విధంగా ఉండాలి. సో ఇలాంటి కోరికలు ప్రతి ఒక్క మనిషి కూడా కలిగి ఉంటాడు. అయితే అమెరికాలో ఈ మధ్య కాలంలో ఒక మ్యాగజైన్, ఫోర్బ్స్ అనే మ్యాగజైన్ ఒక సర్వే చేసిందనమాట. అంటే ప్రజలకు ఎటువంటి కోరికలు ఉన్నాయి, ఏమి కోరికలు వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఆశలు వాళ్ళు కలిగి ఉన్నారని వారిని ఇంటర్వ్యూ చేస్తే చాలామంది, అంటే ఆ టైటిల్ ఏమి ఇచ్చారంటే, దానికి ఆర్టికల్కి టైటిల్ ఏమి ఇచ్చారంటే టాప్ 8 డెస్పరేట్ డిజైర్స్ ఆఫ్ పీపుల్ బట్ కాంట్ అచీవ్ దెమ్. అంటే అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన 8 చాలా కావాలి అని, చాలా డిజైర్డ్గా, చాలా కావాలి అని ప్రాముఖ్యంగా అనుకో, నాకు ఇది చాలా కావాలనేసి ఎంతో ఆశతో వాళ్ళు కోరుకున్న కోరికలు, కానీ అవి పొందలేకుండా ఉంటున్నారు, వాటిని సాధించలేకుండా ఉంటున్నారు. అటువంటి కోరికలు ఏమున్నాయని ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళు దాంట్లో అనేకమైన కోరికలు చెప్పారంట. దాంట్లో అతి ప్రాముఖ్యమైన 8 కోరికలు ఏంటంటే, వాళ్ళకు ఏమి కావాలని వాళ్ళు కోరుకున్నారంటే, మొదటిదిగా సంతోషం, రెండవదిగా ధనం, మూడవదిగా స్వేచ్ఛ, ఫ్రీడమ్, నాలుగవదిగా సమాధానం, ఐదవదిగా ఆనందం, ఆరవదిగా బ్యాలెన్స్డ్ లైఫ్, అంటే ఉద్యోగం చేస్తూ ఇంటి పనులు, ఒక ఫ్యామిలీని, పిల్లల్ని, ఇవన్నీ ఒక బ్యాలెన్స్ లైఫ్, ఒక సంతులనమైన జీవితం. ఇవి రెండిటికి నేను జస్టిఫై చేయాలి, నా పిల్లల్ని చక్కగా పెంచుకొని నా ఉద్యోగం సరిగా చేయాలి, రెండిట్లో నేను కరెక్ట్గా ఉండాలి అన్న ఒక ఆశ, ఒక కోరిక. ఏడవదిగా నెరవేర్పు, ఏది అనుకుంటే, ఏ పని అనుకుంటే ఆ పని నేను చేయాలి, అది ఫుల్ఫిల్మెంట్, నేను అది కంప్లీట్గా చేయాలని. లాస్ట్గా 8వదిగా కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం. నేను ఒక మనిషి దగ్గర ఏ విధంగా నమ్మకంగా ఉండాలి, లేకపోతే నా నమ్మకాన్ని ఎవరు పెట్టుకొనగలరు, నేను ఎవరిని నమ్మగలను, నేను ఎంత నమ్మకంగా ఉండగలను. ఇవి 8 కోరికలు ప్రజలు కోరుకుంటుండగా వీటిని పొందలేకుండా ఉన్నారంట. అంటే వాటిని కంప్లీట్గా చేయలేకున్నారు, ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఇవన్నీ మాకు కావాల్సి ఉంది, ఇవన్నీ కూడా కావాలనుకుంటున్నాం, కానీ అవి మేము అచీవ్ చేయలేకపోతున్నామని. నా బైబిల్ కూడా నిజంగా చెప్తుంది ఏంటంటే, కోరికల విషయంలో స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, అక్కడ మన మానవునికి ఒక ఈవిల్ థాట్స్ ఉంటాయి, ఒక అంటే భూ సంబంధమైనవి, లేకపోతే అత్యాశవి, డబ్బు అత్యాశ కావాలన్నట్టు. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ భూ సంబంధమైనవి కోరికలు చాలా మనిషి కలిగి ఉంటాడు. కలిగి ఉండి ఏమవుతుంటాడంటే దేవునికి దూరం అవుతుంటాడు, అవి అచీవ్ చేసుకోలేకపోతుంటాడు. అంటే కోరికలు కావాలని ఉంది, సంతోషము సమాధానము కావాలంది, కానీ అవి పొందలేకుండా ఉన్నారు. బైబిల్ కూడా అదే మాట చెప్తుంది ఏంటంటే, మనిషికి కోరికలు ఉన్నాయి, ఎటువంటి కోరికలు ఉన్నాయి, మంచి కోరికలు ఉన్నాయి, చెడ్డ కోరికలు ఉన్నాయి. దాంట్లో ఏ కోరికలు ఉన్నాయి, చెడ్డ కోరికలు కూడా ఉన్నాయి. అంటే సాతానుపరమైన కోరికలు, ఈ భూ సంబంధమైన కోరికలు కూడా ఉన్నాయి. ఎక్కడో కోరికలు ఉంటున్నాయి, లేకపోతే ఎటువంటి కోరికలు మనిషి కలిగి ఉంటున్నాడంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అక్కడ చూసినట్లయితే ఒక లిస్టే ఉంటుంది, పెద్దగా ఒక లిస్ట్ ఉంటుంది, ఏ విధమైనటువంటి కోరికలు మనిషి కలిగి ఉంటాడన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కావున భూమి మీద నున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏముందంట, ఇవన్నీ కూడా చెడు కోరికలు, ఇవన్నీ దేవునికి సంబంధించిన కోరికలు కాదు, వీటన్నిటిని చంపివేయండి అనేసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే మనిషికి ఒక
కోరిక ఉంటుంది. అది మంచి కోరిక కానివ్వండి, చెడు కోరిక కానివ్వండి, కోరికలు కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా యొద్దొక వరము అడిగి తిని, ఒక కోరిక నేను కోరుతున్నాను. సో ఇక్కడ మన మెసేజ్ టైటిల్ చూసినట్లయితే, ప్రార్థనలో అడిగినవన్నీ పొందగలమా? ప్రార్థనలో అడిగినవన్నీ మనము పొందగలం అంటే మనకు ఒక కోరిక ఉంది. ఆ కోరికను ఎట్లా వ్యక్తపరచుకుంటామంటే, ఎవరు తీరుస్తారో వారి దగ్గర అది వ్యక్తపరచుకుంటాం. అంటే నేను ఒక విషయాన్ని చెప్తే, ఎదుటి వ్యక్తికి చెప్తే, ఆ వ్యక్తి ఆ విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేస్తే అలాంటి వాళ్ళ దగ్గరే నేను అడుగుతాను. సో మనము కూడా క్రైస్తవులంగా లేకపోతే దేవుని బిడ్డలుగా ఏం చేస్తుంటామంటే, మనకు కోరిక ఉంటే ఎవరిని కోరుకుంటాం? ఫస్ట్ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ప్రార్థనలో అడిగినవా నిజంగా మనం పొందుకోగలమా? నిజంగా పొందుకుంటామా? అనేకమైన మన ప్రార్థనలు అడుగుతుంటాం, కానీ అన్నీ కూడా మనము పొందుకోలేకుండాన్నాం. ఎందుకు పొందుకోలేకుండాన్నాము? రీజన్ ఏంటి? అసలు ఎందుకు పొందుకోలేకుండా ఉన్నాము? లేకపోతే పొందుకోవాలంటే ఏం చేయాలనేది ఈరోజు సందేశంలో మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. లైవ్లో ఎంతమంది యొక్క సందేశాన్ని వీక్షిస్తున్నప్పటికీ ఈరోజు ఈ సందేశాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే మనము ఎక్కడ మిస్టేక్స్ చేస్తామంటే చాలా సింపుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ మిస్టేక్స్ అనమాట. అంటే మనము నిజంగా దేవుని సన్నిధిలో ఇవన్నీ కావాలనుకుంటాం, కానీ అనేక ప్రార్థనలకు మనకి ఇంకా జవాబు రాకుండా ఉంటుంది. మన కోరికలు ఇంకా తీర్చబడకుండా ఉంటాయి. ఎందుకని మనం ఆలోచిస్తూ ఉంటాము, దేవుని మీద అలిగి కూర్చుంటాం, లేకపోతే పలాని వాళ్ళు చేయలేదు, లేకపోతే నాకు ప్రార్థన చేయడం, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మనం వాక్యంలో ధ్యానించుకుందాం. మనం ప్రార్థిస్తే ఏ విధంగా ప్రార్థిస్తే మనకు మన కోరికలు తీర్చబడతాయి, ఎక్కడ మన కోరికలు ఒకవేళ తీర్చబడలేకపోతే, లేకపోతే అవి మనం పొందుకోలేకుండా ఉంటే ఎక్కడ మనము మిస్టేక్ చేస్తున్నాం, లేకపోతే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ తప్పిపోతున్నాం అన్నది మనము పరీక్షించుకుందాం. ఇక్కడ అదే వాక్య భాగం మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, ఒక వరము అడిగి తిని అని ఉంది. అంటే ఒక వరము అనేసి తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో చూసుకుంటే దాని ఒక ట్రాన్స్లేషన్ ఏమైందంటే డిజైర్ అని ఉంది. డిజైర్ అంటే ఒక కోరిక, కావాలన్న ఒక కోరిక. ఒక కోరికను దేవుని దగ్గర కోరుతున్నాడంట. ఏమని కోరుతున్నాడు అక్కడ అంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరమందు నివసించుటకు నేను, అంటే ఆయన ఏమని కోరుతున్నాడంటే, దావీదు ఉన్నంత వరకు, దావీదు ఉన్నంత ఆ టైం వరకు కూడా మందిరం అనేది లేదు. రాజభవనాలు ఉన్నాయి, రాజప్రస్థానాలు ఉన్నాయి, కానీ దావీదు ఏమని ఆలోచిస్తున్నాడంటే, నేను దేవుని మందిరాన్ని నేనైతే నివసించడానికి ఇంత గొప్ప నిర్మాణాన్ని చేసుకున్నా, లేకపోతే నాకు ఒక మంచి భవనం ఉంది, కానీ దేవుని ఆరాధించటకు ఏముందంటే ఇంకా గుడారమే ఉంది, ఇంకొక టెంట్లోనే దేవుడు ఆరాధించబడుతున్నాడు, ఇంకొక గుడారమే ఉంది. కాబట్టి ప్రభువా, నీకు కూడా నేను ఒక గొప్ప మందిరం కడతానని చాలా కోరిక కలిగి ఉన్నాడు. ఆ మందిరము కట్టుకొని అక్కడే నేను నివసిస్తాను, అక్కడే నేను ఉంటానని దావీదుకి చాలా గొప్ప కోరిక కలిగి ఉన్నది. ఈ కోరిక నిజమే, మంచి కోరికనే, కానీ ఈ కోరిక దావీదు జీవితంలో నెరవేర్చబడలేకపోయింది. దావీదు మందిరాన్ని కట్టలేకపోయాడు, కానీ దావీదు కుమారుడు మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఎందుకు? దావీదు దేవునికి ఇష్టానుసారుడు కదా, దేవుడు సాక్ష్యం ఇస్తాడు కదా, దావీదు దేవునికి ఇష్టానుసారుడు అని. ఎందుకు దావీదుకి దేవుడు ఆ యొక్క భాగ్యం ఇవ్వలేకపోయాడు, ఆ యొక్క కోరికను ఎందుకు తీర్చలేకపోయాడంటే, అక్కడ దావీదులో ఉన్న ఒక తప్పిదం ఏంటంటే తన యొక్క పనులు సరిగా లేకపోవటయే. మనము చూసినట్లయితే, వాక్యంలో చూసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించవలనని నేను నా హృదయమునందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఏమంటే అక్కడ అన్ని సిద్ధం చేసుకున్నాడంట, దేవుని మందిరాన్ని కట్టడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడంట. కానీ 3వ వచనంలో ఉంది, అక్కడ
నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించినావు. అంటే నీ చేతులు కూడా రక్తంతో ఉన్నాయి, రక్తమయమై ఉన్నాయి. నువ్వు అనేక మందిని చంపినావు, నువ్వు హత్యలు చేసినావు. కాబట్టి నీకు ఆ యొక్క మందిరము కట్టేటటువంటి ఆజ్ఞ దేవుడు ఇవ్వలేదు. నువ్వు అది కోల్పోయినావు. ఎందుకంటే నీ యొక్క క్రియలు సరిగా లేవు. నువ్వు ఇంకొకరిని బాధించిన వాడిగా ఉన్నావు, ఇంకొకరిని నువ్వు కష్టపెట్టేవాడిగా ఉన్నావు, ఇంకొక మనిషి నువ్వు చంపేవాడిగా ఉన్నావు, ఒక పాపము చేసేవాడిగా ఉన్నావు అని చెప్పి ప్రభు ఏం చేస్తున్నాడంటే తనకుండే ఆ కోరికను ఏం చేస్తున్నాడంటే పక్కన తోసిపుచ్చుతున్నాడు. మనం కూడా గమనించుకుందాం. నిజమే కదా, మనము దేవుని యందు భయభక్తులు ఉన్నప్పటికీ, వాక్యం చదువుతున్నప్పటికీ, ప్రార్థన చేసినప్పటికీ మన ప్రార్థనలు అన్నీ అంగీకరించబడానికి కారణం ఏంటంటే మనం చేసే పనులు, మనం ఎటువంటి పనులు చేస్తున్నాము, ఇతరుల పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామన్నది మనము గమనించుకోవాలి. ఇలాగే ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఏం చేశాడంటే వాళ్ళ పిల్లలకు నేర్పించాలనుకున్నాడంటే, ఏం నేర్పించాలనుకున్నాడంటే ఇతరులను ఏ విధంగా ట్రీట్ చేయాలన్నది నేర్పించాలనుకుంటే, ఇతరులను ఏ విధంగా చూడాల్సి, లేకపోతే ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాల్సిందని నేర్పించాలనుకొని వారికి ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చాడంట. ఏంటంటే ఇలా పెద్దగా ఒక బోర్డు పెట్టేసి ఆ బోర్డు మీద ఒక వైట్ చార్ట్ మొత్తం ఆ బోర్డుకి అంటించి చెప్పాడంట, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏం చేయాలి, మీకు ఎవరు ఇష్టం లేదో అటువంటి వారిని, అంటే మిమ్మల్ని గాయపరిచేవారో లేకపోతే మాటల ద్వారా మిమ్మల్ని బాధపరుస్తారో అట్లాంటి వారి పేర్లను కానీ వారి బొమ్మను కానీ మీరు డ్రా చేయమని చెప్పాడంట. పిల్లలందరూ ఏం చేశారంట, చక్కగా వాళ్ళకు ఆలోచించి వాళ్ళకి ఎవరు ఇష్టం లేదో, వాళ్ళని ఎవరు కష్టపెట్టారో, ఎవరు ఎక్కువ తిడతారో కొడతారో లేకపోతే ఎవరు ఎక్కువ ఇబ్బంది పెడతారో వాళ్ళ పేర్లు వాళ్ళ అన్నీ కూడా డ్రా చేయడం స్టార్ట్ చేశారంట, వాళ్ళ బొమ్మలు డ్రా చేయడం స్టార్ట్ చేశారంట. దాంట్లో ఒక పాప వచ్చేటప్పటికి, తన ఛాన్స్ వచ్చేటప్పటికి చాలా హుందాగా నిలబడి, చాలా స్ట్రైట్గా, చాలా బోల్డ్గా, చాలా ధైర్యంగా వెళ్ళి ఎవరి బొమ్మ గీసిందంటే, ఎవరైతే ఈ బొమ్మ గీయాలని చెప్పాడు కదా ఫ్యాకల్టీ, ఆయన బొమ్మే చక్కగా గీసిందంట. ఆయన కొంచెము నొక్కులు ఉండి, ఫేస్ అంతా కూడా కొంచెం పింపుల్స్ ఉండి, చూడ్డానికి కొంచెం మనిషి అంత బాగా కనిపించాడు. సో అవంతా చాలా డీటెయిల్డ్గా వేసిందంట. ఆయన ముక్కు ఎలా ఉంటుంది, ఆయనకి ఎక్కడ పింపుల్స్ ఉన్నాయి, ఎక్కడ నొక్కులు ఉన్నాయి, అన్నీ కూడా అందరూ ఆ బొమ్మ వేస్తూ ఉంటే పిల్లలందరూ చూసి నవ్వుతున్నారంట. ఇంకా కూర్చున్న పిల్లలందరూ ఆయనను చూస్తున్నారంట, నవ్వుతున్నారంట, ఆ పాపను చూస్తున్నారంట, నవ్వుతున్నారంట. ఈయనకు చాలా బాధ వేసిందంట. అక్కడికి ఆ బాధ వేసింది, కానీ పిల్లలకు నేర్పించాలి కదా, సో ఇవన్నీ నేను పట్టించుకోకూడదని గమ్మనైపోయాడంట. అందరూ అయిపోయిన తర్వాత మెల్లగా వెళ్ళి, అందరూ గీశారు కదా, మీకు ఎవరు నచ్చలేదు అంటే, అవును అందరం గీసాము. తను ఏం చేశాడు, మెల్లగా దాన్ని తీసుకెళ్ళి అది ఫోల్డ్ చేస్తూ మొత్తం గీసినవన్నీ కూడా ఆ చాట్ అంతా ఒక్కసారి ఇలా తీసేసేటప్పటికి అతనికి కింద ఎవరి బొమ్మ ఉందంటే దాని వెనక యేసుక్రీస్తు బొమ్మ ఉన్నిందంట. పిల్లలందరూ ఆశ్చర్యపోయారంటే, ఏంటిది ఈ బొమ్మ ఉంది అనేసి అంటే ఆయన చెప్పాడంట కదా, మీరు ఏది చేసినా కూడా దేవుణ్ణి మీరు మనిషిని కాదు బాధ పెట్టేది, మీరు దేవుణ్ణి బాధ పెడుతున్నారు. ఒక మనిషిని బాధ పెడుతున్నారని మీరు అనుకోవచ్చు, కానీ మీ క్రియ మనిషిని కాదు బాధ పెట్టేది, ఎందుకంటే దేవుణ్ణి బాధ పెడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. నీ ప్రేమను నువ్వు ఎదుటి వ్యక్తికి అందియాలి. నువ్వు అతనికి ఏమి అవసరత ఉంది, అతనికి ఆదరణ అవసరమా, సమాధానం అవసరమా, నీ దగ్గరికి ఏ అవసరత వస్తాడో ఆ అవసరత నువ్వు గ్రహించి ఎదుటి వ్యక్తికి నువ్వు ఆదరణ అనుగ్రహించాలి, కానీ మనిషిని బాధ పెట్టకూడదని చెప్పినప్పుడు ఆ పాప ఎవరైతే అతని ఫ్యాకల్టీ బొమ్మ గీసిందో ఆమె చాలా బాధపడి వచ్చి క్షమాపణ కోరిందంట. నిజమే కదా, నేను ఎంత తప్పు చేశానో క్షమించండి అని. ఇక్కడ కూడా దావీదు అదే విధంగా చేస్తున్నాడు కదా, దేవుని దగ్గర చాలా భక్తిగానే ఉంటున్నాడు, కానీ రక్తము ఉన్న చేతులు ఉంటున్నాయి. ఆ బత్షెబాత పాపము చేసి ఆ ఉరియానైనా చంపించినాడు కదా, ఆ యొక్క పాపము చేసినందుకు ప్రభు అంటున్నాడు కదా, నీవు ఆ మందిరాన్ని కట్టుటకు వీలు లేదు, ఎందుకంటే నీ యొక్క చేతులు రక్తముతో నిండి ఉంటున్నాయి. నీకు కలిగిన ఒక డిజైర్, నీ కలిగిన ఒక కోరిక వాస్తవంగా నిజమైన కోరికనే, దేవుని మందిరాన్ని కట్టాలన్న కోరిక అనేది వాస్తవమే, కానీ ఆ యొక్క ఆజ్ఞ, ఆ యొక్క పర్మిషన్కి ఇవ్వలేదు, ఎందుకంటే నీ చేతులు సరిగా లేవు, నీ పనులు సరిగా లేవు, నీ పనులు సరిగా లేవని. మనల్ని కూడా పరీక్షించుకుందాం. మన ప్రవర్తన ఎదుటి వ్యక్తులకు ఏ విధంగా అది నరహత్య మనం చేయకపోవచ్చు, కానీ మనిషిని బాధ పెట్టడం కూడా చాలా
కష్టమైన పని, మనిషికి ఒక మాట అంటే అది ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళని అణువణువునది చంపేస్తుంటుంది. ఆత్మకు అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని చూసినప్పుడల్లా అది ఏం చేస్తుంది, పలాని వాళ్ళు ఈ మాట అన్నారని అది గుచ్చుకుంటూనే ఉంటుంది. మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం ఏ విధంగా ఉందనేది. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 17, 18, 19 వచనాలను మనం చదువుకుందాం. మన యొక్క ప్రార్థనలు మన అన్నీ పొందగలమా అంటే అన్నీ పొందుకోలేము. ఎందుకు పొందుకోలేమంటే మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది మన పనులు సరి అయినవిగా ఉండాలి, మన ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి. రెండవదిగా మన కోరికను సరి అయిన వ్యక్తుల దగ్గర వ్యక్తం చేయాలి, సరి అయిన వ్యక్తులను అడగాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూసుకుందాం. బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా. ఇక్కడ ఒక తండ్రిని చూస్తున్నాం. మార్కు సువార్తలో ఇక్కడ ఒక తండ్రిని మనం గమనిస్తున్నాం. ఆ తండ్రికి ఏమని కోరిక ఉందంటే ఆ తన కుమారుడికి ఒక మూగదయ్యము పట్టినది, ఆ యొక్క విడుదల, దయ్యము నుంచి విడుదల కావాలని కోరిక కలిగి ఉంది. ఏం చేస్తున్నాడంటే ఆ కోరిక కలిగి ఉండి ఆ కుమారుడిని చూసి, అయ్యో ఇది చాలా ఇబ్బంది పెడుతుంది దయ్యం, వాడికి ఎక్కడ పడితే అక్కడ నాలుక కొరుక్కుంటున్నాడు, లేకపోతే పళ్ళు కొరుక్కుంటున్నాడు, నురుగు గార్చుకుంటున్నాడు, మూడ్చిల్లుతున్నాడు, ఎంత కష్టం నా కుమారుని నేను చూడలేనని చాలా వేదనతో ఆ తండ్రి ఏం చేస్తున్నాడు, ఎవరి దగ్గర తీసుకొస్తున్నాడు ఇలా దగ్గరికి ఈ యొక్క కుమారుని అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఒక వచనం చూసినట్లయితే, నీ శిష్యులను దీనిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. 18వ వచనంలో ఉంటుంది, ఆఖరి లైన్లో ఉంటుంది, దీనిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ అప్పుడు లేడు. అయితే వీని ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు లేడు కదా అని ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుతోనే కదా ఈ శిష్యులు కూడా ఉన్నారు, ఆయన చేసే ప్రతి అద్భుత కార్యాలు చేస్తున్నారు, వీరు కూడా యేసుక్రీస్తు ప్రభుతోనే తిరుగుతున్నారు, ఆయనతో కూర్చొని సహవాసం చేస్తున్నారు, కాబట్టి వీళ్ళకు చేతనవుతుందేమో అనుక నా తండ్రి ఏం చేస్తున్నాడు, శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. శిష్యుల దగ్గర తీసుకొచ్చి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు, దీనిని వెళ్ళగొట్టండి అంటే అక్కడ ఏమంటున్నారు, అక్కడ శిష్యులు దాన్ని చేయలేకపోయినారంట. శిష్యులు, నీ శిష్యుల చేత అది కాలేదు, నీ శిష్యుల చేత అది కాలేదు. ఎందుకు తన శిష్యుల చేత కాలేదంట కింది వచనంలో ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు కోపం అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ, అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా ఏమంటున్నాడు అక్కడ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేశారేమో కానీ ఎటువంటి ప్రార్థన చేశారంట, విశ్వాసం లేనటువంటి ప్రార్థన చేశారు. ఈ తండ్రి ఎవరి దగ్గరికి తీసుకురావాలి కుమారుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకురావాలి, కానీ ఏం చేస్తున్నాడు, ఈ కుమారుణ్ణి శిష్యుల దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఏమనుకొని తీసుకెళ్తున్నాడు అంటే వీళ్ళు కూడా దేవునితో ఉన్న ప్రజలే కదా అని తీసుకెళ్తున్నాడు. కానీ ఆ శిష్యులు నిజంగా వాళ్ళకు అది చేతనైంటే చేసిన వాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదంట, విశ్వాసం లేదంట. ఆ సరి అయిన వ్యక్తుల దగ్గరికి తండ్రి తీసుకోకపోయేటప్పటికి ఏమైపోయింది, విడుదల అనేది దొరకలేదు. మన దగ్గర ఆ యొక్క సమస్య దేవుని దగ్గర మనము అడుగుతున్నప్పటికీ విడుదల అనేది ఉండదు, లేకపోతే జవాబు అనేది దొరకదు. ఎందుకంటే మనలో ఏముంటుందంటే అవిశ్వాసం ఉంటుంది, విశ్వాసం అనేది ఉండదు. ఏదో అడుగుతున్నాము కదా కాబట్టి అడగాలి, ప్రార్థన చేస్తున్నాం కదా ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అన్నట్టు మనకు మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి నిజంగా దేవుని సన్నిధిలో ఇది కూర్చుంటే, లేకపోతే నేను దేవుని సన్నిధిలో ఉంటే ఇది నాకు ఖచ్చితంగా అనుగ్రహించబడుతున్న విశ్వాసము కొన్నిసార్లు మనకు ఆ లోపం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు కదా, ఆ విశ్వాసం వాళ్ళకు లేనందువల్లనే ఆ యొక్క క్రియ జరగలేదు. ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం ఏమనుకున్నారు, శిష్యులు చేసుకుంటారు కదా అనుకున్నారు. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే సరి అయిన వ్యక్తులతో కూడా మన ప్రార్థన ఉండాలి. మనము ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఎవరితో కలిసి ఉంటాము, ఆ సహవాసం అనేది చాలా జాగ్రత్తగా మనము కలిగి ఉండాలి. ఒకసారి ఇలాగే ప్రార్థన ముగించుకొని నేను ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక సిస్టర్ కనిపించారు. చాలా చక్కగా ముందు ప్రార్థనకు వచ్చేయండి ఆ సిస్టర్, చాలా రెగ్యులర్గా వచ్చేది. 5 o'clock వచ్చేది, మార్నింగ్ 5కి వచ్చేది. సో రెగ్యులర్గా ప్రేయర్కి వచ్చేది, ఎంతో ప్రతిరోజు వాడుక తప్పకుండా ప్రతిరోజు వచ్చేది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చాలా రోజులు ఆమె
ప్రార్థనకు రాలేదు. కాల్ చేసినా రెస్పాన్స్ ఇవ్వలేదు. అయ్యో ఎక్కడ ఉందో తనకి వెళ్తే బాగాదేమో అని చెప్పేసి చాలా ఆలోచించి ఆమె కోసం ప్రార్థిస్తూ వస్తూ నిన్నాను. ఒకరోజు కనిపించింది, దారిలో కనిపిస్తే అడిగాను, ఏంటి సిస్టర్ మీరు ప్రార్థనకి రావడం లేదు, చాలా రోజులు అయింది కదా అంటే ఇంకా తెలిసి చదవడం మొదలుపెట్టింది అన్నమాట. అంటే వీళ్ళకు బాగలేదు, వాళ్ళకు బాగలేదు, మా ఇంట్లో ఇట్లా చనిపోయింది, నాకు హెల్త్ బాగలేదు. సో ఇవన్నీ కూడా అంటే ఒకటి పోతే ఒకటి నాకు సంభవిస్తున్నాయి కాబట్టి మందిరానికి రావడానికి కుదరలేదు, అనారోగ్యంగా ఉంది కాబట్టి కుదరలేదు అంటే, అయ్యో ఈ విషయం మళ్ళీ చెప్పలేకపోయారు, ఎన్నోసార్లు మీకు కాల్ చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు, రెస్పాన్స్ ఇవ్వలేదు, సర్లేండి సిస్టర్ ఏం కాదులేండి మనం ప్రార్థన చేస్తామంటే ఆమె ఒక్కసారి ఇట్లా మొహం చూసి నిట్టూరుగా, అంతే కదండి దానికంటే ఏం చేస్తాము అనింది. నాకు ఒక్కసారి అర్థం కాలేదు. అంటే ఆమె చాలా నిష్ఠగా ప్రార్థనకు వచ్చే స్త్రీనే. అప్పుడు 5 o'clock ప్రార్థన ఉన్నప్పుడు ఖచ్చితంగా 5 గంటకంతా వర్షం పడని చల్లగా ఉండని ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా మొట్టమొదటిగా వచ్చేటటువంటి స్త్రీనే. కానీ ఏ విధమైన ఒక సమస్య ఎక్కువయ్యేటప్పటికి ఏమైపోయిందంటే తనలో ఉండే విశ్వాసము అంతకంటే ఎక్కువ ఏమి చేయగలరు, సరే చెయ్యండి అన్నట్లు. అంటే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే అన్నిటికంటే మనం పొందుకున్నప్పటికీ, ప్రభు మన మేలు చేస్తున్నప్పటికీ, మనం ప్రార్థన చేస్తున్న అన్నిటికీ జవాబిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆ సహవాసం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో, సహవాసం ఎప్పుడైతే లేకుండా పోతుందో ఖచ్చితంగా మనలో అవిశ్వాసం అనేది వస్తూ ఉంటుంది, అవిశ్వాసం వస్తుంటుంది, దేవుని మీద నమ్మకము సన్నగిల్లిపోతుంటుంది. ఇక్కడ కూడా ఆయన అదే అనుకుంటున్నాడు, శిష్యులు కదా దేవునితో ఉన్నవారు కదా అనుకుంటున్నారు, కానీ అక్కడ ఒక మాట గ్రహించలేకపోతున్నాడు. ఏమని? వారు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవారే కానీ వారికి ఒకటి కొదువుగా ఉందంట. ఏమి కొదువుగా ఉంది? విశ్వాసం అనేది కొదువుగా ఉంది. విశ్వాసం అనేది కొదువుగా ఉన్నది వారికి. మన సహవాసం ఎటువంటి వారితో సహవాసం కలిగి ఉండాలంటే మనల్ని ప్రోత్సహించే వారితో సహవాసం కలిగి ఉండాలి. అందుకే కదా పౌలు అంటుండే, ఎక్కడున్న కాడ ఒకరినొకరు మీరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు మీరు కీర్తనలు పాడుకోవాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి. అప్పుడే ఒక సహవాసం అనేది పెరుగుతుంది, విశ్వాసం అనేది పెరుగుతుంది. మన యొక్క ప్రార్థనలకు, మన యొక్క కోరికలు నెరవేరకపోవటానికి రెండో కారణం ఏంటంటే మనకు విశ్వాసం లేకపోవటం, లేకపోతే మన కోరికలను సరి అయిన వ్యక్తుల దగ్గర మనము చెప్పకపోవటమే. మొట్టమొదటిగా మన ప్రవర్తన సరిగా లేకపోతే, మన క్రియలు సరిగా లేకపోతే మన ప్రార్థనలు అన్నవి, మన కోరికలు అన్నవి అంగీకరించబడవు, మన కోరికలు అనేవి అంగీకరించబడవు. రెండవదిగా మనము ఎవరితో ఉన్నామో, మన సహవాసం ఎవరితో ఉందో ఆ వ్యక్తులు సరిగా లేకపోతే మన కోరికలు అన్నవి నెరవేర్చబడవు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. పౌలు అరేయపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాసిబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏథెన్స్ వారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అక్కడ వాళ్ళ ప్రజలందరినీ, అక్కడ ఉండే ఒక ప్రదేశాన్ని అంతటినీ గమనిస్తూ సంచరిస్తూ ఉంటే తనకు ఒకటి అర్థమైందంట. ఏమనంటే వీరికి భక్తి అయితే ఉంది, సమస్త విషయంలో వీరు భక్తి కలిగిన వారు ఉన్నారు. కానీ ఆ దేవతా ప్రతిమల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక బలిపీఠం దగ్గర ఒకటి రాయబడి ఉందంట. ఏమని రాయబడి ఉంది? తెలియబడని దేవునికి. వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. కానీ ఎవరికి అర్పిస్తున్నారంటే వారికి అనేకమంది. ఎందుకంటే ఇక్కడ మనం 23వ వచనంలో చూసినట్లయితే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా అంటున్నాడు. అంటే అనేక మంది దేవతలు వాళ్ళకు ఉన్నాయి, వాడికి ఒక రూపం ఉంది, అనేక మంది దేవతలు వాళ్ళకు ఉన్నాయి. అంటే వీరికి ఎటువంటి భక్తి ఉందంటే ఒక గుడ్డి భక్తి ఉంది, ఒక గుడ్డి విశ్వాసం అన్నది ఉంది. ఎవరికి అనేది తెలియదు. అంటే వీళ్ళకి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. వీళ్ళు ఎవరిని పూజిస్తున్నామో తెలియదు, ఎవరికి ప్రార్థిస్తున్నామో తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నారు, కానీ జవాబు అనేది రాకుండా ఉంది, జవాబు అనేది రాకుండా ఉంది. అందుకే అంటున్నాడు, ఒక బలిపీఠం కట్టి ఏం చేస్తున్నారు అక్కడ? తెలియబడని దేవునికి అంటున్నాడు. తెలియబడని దేవునికి అనేది ఏం చేస్తున్నారు? వాళ్ళు భక్తి చేస్తున్నారు, కానీ ఎవరికి చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారో తెలియకుండాన్నారు. అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే, ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు. ఇలా చేస్తే మీ పాపాలు పోతాయంట అంటే పలాని పని చేస్తారు, లేకపోతే ఇన్ని వారాలు ఉపవాసం ఉంటే ఇలా చేస్తే మీ యొక్క సమస్య తీరిపోతుందంటే అలా చేస్తారు.
అంటే వాళ్ళకంటూ ఒక గురి అంటూ ఏముండదు, ఒక విశ్వాసంలో గురి అంటూ ఏమీ ఉండదు. ఏదో గుట్టి భక్తి చేయాలి కాబట్టి వీళ్ళు ఇది చెప్పారు, వాళ్ళకి ఇలా చేస్తే జరిగిందంట కాబట్టి నేను కూడా చేసి చూస్తాను, పలాని వాళ్ళకి ఇలా చేస్తే జరిగిందంట, ఇక్కడికి వెళ్తే జరిగిందంట, అక్కడికి వెళ్తే జరిగిందంట, ఈ సేవకుడు ప్రార్థన చేస్తే మేలు జరిగింది, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే ఇవన్నీ కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్తే జరిగింది, ఈ దేవుని దగ్గరికి వెళ్తే జరిగింది. అంటే వాళ్ళకి ఎటువంటిది ఉంటుందంటే ఒక గురి లేని జీవితం అనేది ఉంటుంది. ఎక్కడి పడితే అక్కడ వాళ్ళు తమ కోరికలు నెరవేర్చుకోవాలని, లేకపోతే తమ ప్రార్థనలు వినబడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, మీరు ఆ తెలియబడని దేవుని, మీ భక్తి సరి అనేదే, మీరు భక్తి చేస్తున్నారు కరెక్టే, కానీ ఎవరికి చేస్తున్నారంటే తెలియబడని దేవునికి చేస్తున్నారు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆ తెలియబడని దేవుడు ఎవరో కాదు, సజీవుడైన దేవుడు. ఇంకా అక్కడి నుంచి కింద వచనాలు చదువుతుంటే ఆ యొక్క తెలియబడిన లాస్ట్ వచనం చదువుకుందాం అమ్మ, లాస్ట్ లైన్. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచు. అంటే మీకు తెలియకుండా ఒకదాన్ని భక్తి చేస్తున్నారు, కానీ ఆ తెలియకుండా ఉండి భక్తి చేయటము మంచిది కాదు, ఆ గుడ్డి భక్తి మంచిది కాదు. కానీ ఎవరిని భక్తి చేయాలంటే ఆ జగతిని సృష్టించిన యెహోవా దేవుడు ఒక దేవుడు అని, దేవుడు మార్పు లేని వాడని. ఇంకా ఆ కింద వచనాలంతా కూడా చూస్తే పౌలు దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ వాళ్ళకి సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్త జీవమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మీ ప్రతి ఒక్క కోరికను, మీ ప్రార్థనను నెరవేరుస్తాడని. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఏమి కలిగి ఉండాలంట, గుడ్డి భక్తి మనము కలిగి ఉండకూడదు. మన ప్రార్థనలు అంగీకరించబడాలంటే, మన కోరికలు తీర్చబడాలంటే, మనకు ఎటువంటి విశ్వాసం లేకపోతే ఎటువంటి భక్తి కలిగి ఉండాలంటే ఒక గురి కలిగిన భక్తి ఉండాలి. గుడ్డి భక్తి ఉండకూడదు. దాని వెనుక పరిగెత్తేటటువంటి భక్తి మనము చేయకూడదు. సో మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే, మన ప్రార్థనలు నిజంగా వినిపించాలంటే పొందుకోలేకపోవడానికి కారణాలు ఏంటంటే 3 నేర్చుకున్నాం. ఒకటి, మన పనులు సరి అయినవిగా ఉండాలి. రెండవదిగా, మన కోరిక సరి అయిన వ్యక్తుల దగ్గర మనము వ్యక్తపరచాలి. మూడవదిగా, మనకు గుడ్డి భక్తి అనేది ఉండకూడదు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, అందుకే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఏమని ప్రార్థన చేస్తామంటే ముగింపుగా యేసుక్రీస్తు నామంలో, ఆ నామంలో మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ నామము వాడకుండా ఉంటే మనకు జవాబు అనేది రాదు. కాబట్టి మనకు ఆ గుడ్డి భక్తి అనేది ఉండకూడదు. ఈ 3 మనం ఎప్పుడైతే మనము పరీక్షించుకుంటూ ఉంటామో మన ప్రార్థనలు వినబడతాయి. ప్రైజ్ ది లార్డ్. విమోచన గడియ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు నేను తెలియజేస్తున్నాను. 2015 నవంబర్ 1న పరిచర్య ప్రారంభించాం. క్రిస్మస్ సీజన్లో చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట, క్రొత్త క్యాలెండర్ మనము ప్రింట్ చేద్దామని. కానీ ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించలేదు. అప్పటి నుంచి దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన నడుపుదలను బట్టి ఒక అద్భుతమైన క్యాలెండర్, ఒక వినూత్నమైన డిజైన్స్తో, ఒక శ్రేష్టమైన విధానంలో మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. 12 నెలలకు 12 అద్భుతమైన వాగ్దానాలు, చిత్రాలతో కూడినటువంటి క్యాలెండర్ రెడీమర్ పరిచర్య తరపున సిద్ధపరచబడి ఉంది. ఈ క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతిరోజు మీరు ఒక దేశం నిమిత్తం ప్రార్థించవచ్చు. ప్రతిరోజు బైబిల్ని చదివితే 366 రోజుల్లో, అంటే ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఈ 66 రోజుల్లో బైబిల్ మీరు కంప్లీట్ చేయడానికి ఒక సిస్టమాటిక్ స్టడీ ప్లాన్ అనేటువంటిది కూడా ఇందులో మీకు లభిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిచర్య ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారు. అన్ని విధానాల ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు. ఈ యొక్క క్యాలెండర్ ద్వారా కూడా దేవుడు మీ గృహాలను, మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. చాలా క్వాలిటీతో, చాలా శ్రేష్టమైన డిజైన్స్తో, అద్భుతమైన విధానంలో దేవుడు ఈ 12 పేజీల క్యాలెండర్, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వాగ్దానము, తర్వాత వివిధ రకాలుగా దీన్ని డిజైన్ చేసి మీ వద్దకు శ్రేష్టమైన విధానంలో తీసుకొని వచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు పోస్ట్ ద్వారా కావాల్సినట్లయితే 2 క్యాలెండర్స్ 150 రూపాయలు ప్లస్ పోస్టేజ్ 20 రూపాయలు మీరు పంపించగలిగితే, కనబడుతున్నటువంటి ఫోన్పే నంబర్కు, గూగుల్ పే నంబర్కు మీరు పంపించగలిగితే మీ చిరునామాతో సహా పోస్టు ద్వారా మీకు మేము పంపించడానికి వీలుగా ఉంటుంది. శ్రేష్టమైన ఈ క్యాలెండర్స్, కనబడుతున్నటువంటి ఈ క్యాలెండర్స్ మీరు పొంది మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లుగా ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ క్యాలెండర్ని మీరు వాడాలని ప్రభువు నా ముందు కోరుతూ ఉన్నాను. చాలా ఖరీదైనటువంటి ప్రింటింగ్ మేము చేసాం క్వాలిటీతో, అందుకే ఆ రేటు ఉంచాల్సి వచ్చింది. ఎవరి డిజైన్స్ మేము కాపీ కొట్టలేదు, ఎవరి వాక్యాలను మేము కాపీ కొట్టలేదు. ప్రత్యేకంగా ఈ క్యాలెండర్ కోసం
కొన్ని నెలల ప్రయాస తర్వాత మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. దీవించబడండి. అనేకులకు ఈ క్యాలెండర్ ద్వారా ప్రభువును మీరు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక.